మరి ఇక నుంచి అయినా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారికి నేను లేఖ ద్వారా కూడా తెలియజేస్తా. బట్ ముందుగా మీడియాకు కూడా చెప్తున్నా, ఒకవేళ పివి సునీల్ కుమార్ వీఆర్ఎస్కి అప్లై చేసుకున్న మాట నిజమైతే దయచేసి వెంటనే యాక్సెప్ట్ చేయకండి. అట్ ద ఎంక్వైరీ ఇన్ మై అటెంప్ట్ టు మర్డర్ కేస్ గెట్ సార్టెడ్ అవుట్. వదిలేస్తే అతను తప్పించుకుని పోతాడు. అతని పాస్పోర్ట్ 3 నెలలకు ఒకసారి కొందరు ప్రముఖుల సహకారంతో అతని పాస్పోర్ట్ మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి. ఒక జీతం మీద బ్రతికే అధికారి, ఒక సిన్సియర్ అధికారి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి. కేవలం టిక్కెట్కి ఎంత అవుతుందో చూడండి. నాకు తెలిసి అతని జీతం అతని టిక్కెట్లకు కూడా సరిపోకూడదు, అతను నిజాయితీ గల అధికారి అయ్యి ఉంటే. సో ఇటువంటి వారిని మరి వెంటనే రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదు. సరే, ఆయన పెట్టిన ట్వీట్లకే ఆయన్ని సస్పెండ్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేస్తుందో నాకైతే తెలియదు. కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను క్లారిఫికేషన్స్ చాలా ఛానల్స్లో ఇచ్చా. ఒక కొత్త విషయం ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తా. రే బాబు, కొంచెం ఫోకస్ చేయి, అంత క్లియర్గా కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా, నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు. అక్కడ అక్కడ కలెక్టర్గా ఉన్నాడు ఈయన వివేక్ యాదవ్. 14/5/2021 ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు, సర్క్యులర్. ఏమిటి అంటే, ముందు చదువుతో తర్వాత చూపిస్తా. సబ్జెక్ట్: లా అండ్ ఆర్డర్, గుంటూరు డిస్ట్రిక్ట్. డాక్టర్ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్, జీజీహెచ్. డైరెక్టెడ్ టు అవైలబుల్ టు బి కాదు, బి ఎత్తేశారు. డైరెక్టెడ్ టు అవైలబుల్ at GGH at any time for treatment of emergency - orders issued.